హలో. తతః ప్రహస్య ముదితా తంసా వర్షాణం పరిణామ మహత్తవ గతమేతన్న కురుతే విస్మయం కస్య కథ్యతాం. ఇలా నువ్వు అంటున్నావు ఉన్నట్టుండి. ఇప్పుడే ఏదో సంధ్యాకాలం అయినది, చేసుకోవాలని సంధ్య అయి పొద్దు కుంకపోతున్నది, సంధ్యావందనం ఆచరిస్తాను, లేకపోతే నిత్యకర్మకు లోపం కలుగుతుంది అంటున్నావు కదా. ఇది ఎన్నో సంధ్యలు వెళ్ళిపోయినాయి. మరి ఇప్పుడు ఉన్నట్లుండి నీకు ఇటువంటి ఆలోచన రావటం విడ్డూరం అనిపించకుండా ఉంటుందా? నీవే చెప్పు అని పలుకుతుందన్నమాట. అప్పుడు ఆ మాటలు విని ఆయన చెప్తాడు, ముని ఉవాచ. ముని చెప్తున్నాడు ఏమని? ప్రాతః త్వం ఆగతా భద్రే నదీ తీరం ఇదం శుభం మయా దృష్టాసి తన్వంగి ప్రవిష్టాచ మమ ఆశ్రమం. అప్పుడు ఆయనకి ఒక ఆశ్చర్యంగా చెప్తున్నాడు అనమాట. ఇయం చ వర్తతే సంధ్య పరిణామ మహర్గతం ఉపహాస కిమద్దోవయం సద్భావ కథ్యతాం మమ. ఏమంటున్నాడు ఆయన? ఇన్ని వందల సంవత్సరాలు గడిచిపోతే అప్పుడు ఆయన చెప్తున్నాడు, ప్రాతః త్వం ఆగతా భద్రే. ప్రాత అంటే పొద్దున్న, కళ్యాణి, భద్రే అంటే కళ్యాణి. ప్రాతః త్వం ఆగత, నీవు ఉదయమే కదా ఈ పావన నదీ తీరానికి. నదీ తీరం ఇదం శుభం. నదీ తీరం ఇదం శుభం అంటే పావన నదీ తీరానికి వచ్చినది ఈ ఉదయమే కదా నీవు వచ్చావు. నాచే అప్పుడే కదా నీవు వీక్షించబడింది. మయా దృష్టా అసి తన్వంగి. నిన్ను అప్పుడే కదా నేను చూడడం కూడా జరిగింది. నువ్వు పొద్దున్న ఏదో ఆ నదీ తీరానికి వచ్చావు, అప్పుడే నిన్ను నేను చూడడం జరిగింది. అంతేకాదు, ఓ మనోహరాంగి, ఉపహా మయా దృష్టా తన్వంగి ప్రవిష్టాచ మమ ఆశ్రమం. అప్పుడే కదా నీవు నా ఆశ్రమానికి వచ్చావు. అంటే పొద్దున్నే నిన్ను చూడడం జరిగింది, పొద్దున్నే నువ్వు నా ఆశ్రమానికి వచ్చావు. మయా దృష్టా అసి, మయా నా చేత దృష్టా చూడబడిన అసి ఉన్నావు. తన్వంగి ప్రవిష్టాచ మమ ఆశ్రమం. అంతేకాదు, నా ఆశ్రమానికి కూడా వచ్చావు. ఇదిగో సంధ్యాకాలం సమీపించింది. ఇయం చ వర్తతే సంధ్య. వర్తతే సంధ్య అంటే సంధ్యాకాలం కాబట్టి పరిణామం అహర్గతం. పరిణామం అహర్గతం అంటే ఏమిటి? పగలు గడిచిపోయినది. పరిణామం అహహ గతం అంటే పగలు గడిచిపోతున్నది. ఉపహాస కిమర్థో అయం అంటే నీవు ఎందులకి పరిహాసం? నన్ను చూసి ఈ విధంగా అంటున్నావు, పరిహాసం చేస్తున్నావు. ఉపహాస కిమర్థో అయం. కిమర్థం అంటే ఎందులకు? సద్భావ కథ్యతా మమ. సద్భావ అంటే వాస్తవం, ఉన్న పరిస్థితి. సద్భావ అంటే ఉన్న పరిస్థితి నాకు అంటే నిజం వచించు, చెప్పమని చెప్తున్నాడు. అప్పుడు ముని మాట్లాడుతున్నాడు ఏమని? ఓ భద్ర, ఈ నదీ తీరానికి నీవు పొద్దుట పూట వచ్చినావు కదా, నాకంటే కనిపించినావు, తర్వాత నా ఆశ్రమంలో ప్రవేశించినావు. ఇదిగో ఇప్పుడు సంధ్యాకాలం అవుతున్నది, పగలు మారిపోయింది. నన్ను చూచి వెక్కిరింపుగా నవ్వడం ఎందుకు? యథార్థం ఏమిటో నాకు తెలుపరాదా అంటున్నాడు. అంటే పొద్దున్న ఆయన చూశాడు, సరే ఆశ్రమం లోపలికి వచ్చారు ఇద్దరు. ఆ తర్వాత బాహ్య ప్రపంచం ఏమి జరుగుతుందో తెలియదు అన్నమాట. లోపల ఉండిపోయారు. సంవత్సరాలు గడిచిపోతున్నవి. తర్వాత ఈయన సాయం బయటకు వచ్చాడు. సాయం సంధ్యా సమయానికి ముందు కొద్దిగా బయటకు వచ్చాడు. అంటే ఈయన ఉద్దేశము ఏ పగలు లోపలికి వెళ్ళారో ఆ పగలు సంబంధించిన సాయంకాలమే ఇది అనుకుంటున్నారు అనమాట. అందుకనే అలా చెప్తున్నాడు అనమాట. ఇయం చ వర్తతే సంధ్యా పరిణామ అహర్గతం ఉపహాస కిమర్థోయం సద్భావ ఖచ్చితామమ. ఇప్పుడు ఆమె చెప్తున్నది, ప్రత్యూషస్యాగత బ్రహ్మన్ సత్యమేతద్ నతే మృషా. మృష అంటే ఏమిటి? ఫాల్స్ అని. నువ్వు చెప్పింది హరిగానే చెప్పాను. ప్రత్యూషస్య ఆగత బ్రహ్మన్ అంటే ఏమిటి? నువ్వు చెప్పింది సరే. ప్రత్యూషం అంటే ఏమిటి? వేకువ కాలం అంటే ఏనాటి ప్రత్యూష కాలం? నేను వచ్చి ఆ కాలానికి అని అర్థం. అప్పుడు ఈమె చెప్తుంది ఏమని? ప్రత్యూషస్య ఆగత బ్రహ్మన్ అంటే నేను వేకువజామునందే ఇక్కడికి వచ్చాను, సరైనదే. సత్యమేత నతే వృష అంటే ఏమిటి? నిజమే. నతే వృష అంటే నీవేం అబద్ధం చెప్పలేదు, నువ్వు సరిగ్గా చెప్పావు, నేను పొద్దున్నే వచ్చాను, సరైనదే. కింటు అద్య తస్య కాలస్య గతాని అబ్ద శతాని తే. కాబట్టి కానీ కింటు అద్య తస్య కాలస్య కానీ ఇప్పటికీ ఆ పొద్దుడికి మధ్య కాలస్య గతాని అబ్ద శతాని. అబ్దం అంటే సంవత్సరం, అబ్ద శతాని అంటే 100. అంటే నీకు వందలాది సంవత్సరాలు గడిచిపోయాయి అని పలికిందనమాట. కింటు అద్య తస్య కాలస్య గతాని అబ్ద శతాని తే అంటే నీకు వందలాది సంవత్సరాలు గడిచిపోయాయి అని పలుకుతుందనమాట. ప్రముఖ సమాధానం చెప్తున్నా ఏమని? బ్రాహ్మణుడా, నీవన్నది నిజమే, ప్రత్యుష కాలమే వచ్చినాను.
నీ మాట అబద్ధం కాదు, కానీ నేను వచ్చిన కాలాన్ని నుంచి ఇప్పటి వరకు మనుష్య కాలమాన ప్రకారము మీకు 100 ఏళ్ళు గడిచిపోయినవి సుమా అని చెప్తుంది. అప్పుడు తతః ససాధ్వసో విప్రస్తాం పప్రచ్ఛాయతే క్షణాం ఖచ్చితాం వీరు కహ్కాలత్వయా మే రమతఃసహ. అప్పుడు ఇప్పుడు సంభ్రమంతో ఉలికిపడి ఆ విశాలాక్షితో, ఓ అబల, నీతో విహరించిన సమయంలో ఎంతకాలం చెల్లిపోయింది? ఖచ్చితాం భీరు, భీరు అంటే భయపడేటువంటి అని కాదు, అది ప్రేమగా చెప్పడం అనమాట. భీరు అంటే భయస్థురాలా అని అర్థం. కహ కాలహ త్వయ మే రమత సహా. రమత అంటే కూడి ఉన్నటువంటి, సహా అంటే కూడి, రమత అంటే ఆనందించడం అని అనమాట. కాబట్టి అడుగుతున్నాడు, అబల నీతో విహరించిన సమయంలో ఖచ్చితం వీరు కహ కాలహ అంటే ఎంతకాలము చెల్లిపోయింది. తతః ససాధ్వసో విప్రహాతాం పప్రచ్ఛ ఆయత ఏ క్షణం, సంభ్రమంతో. తతః సాధ్వస అంటే ఏమిటి? సంభ్రమంతో సాధ్వస విప్రహ తాం ఆమెను పప్రచ్ఛ ఎవరిని? ఆయతే క్షణం, ఆయత ఈ క్షణం అంటే విశాలాక్షితో. ఆయత అంటే విశాలము అని అర్థం. ఆయత ఈ క్షణం అంటే విశాలమైనటువంటి కన్నులు కలదానితో ఈ విధంగా చెప్పాడు. కాబట్టి కర్మలోపం చేయటాన్ని అపరాధం జరిగినందున భయపడుతూ ఆ విప్రుడు ఆమెను అడిగాడు, ఎంతకాలం గడిచిపోయింది అని అన్నమాట. ఆ విధంగా ఆ విశాలాక్షిని అడిగాడు, ఓ భీరు, నీతో కూడి రమించుతూ ఉన్న నాకు ఎంతకాలం గడిచిపోయిందో చెప్పవలసిందని చెప్పి ఆయన అడుగుతాడనమాట. అప్పుడు ముని సత్యం భీరు వదస్యేత పరిహాసో అథవా శుభే సప్త. అప్పుడు ఆమె పలుకుతుందనమాట, ప్రంలోచ ఉవాచ అంటే ప్రంలోచ చెప్తుంది ఏమని? సప్త ఉత్తరాణి అతీతాని నవ వర్ష శతాని చే. నవవర్ష శతాని అంటే నవ అంటే 9, వర్షం అంటే వర్షములు, శతం అంటే 100 అంటే 900. అంతేకాదు ఆ 900 తరువాత ఏమున్నది? సప్త ఉత్తరాణి అతీతాని. సప్త అంటే 7, ఉత్తరం అంటే తరువాత, అంటే 900 తరువాత అంటే 7 అంటే 907. ఆ విధంగా సప్త ఉత్తరాణి, ఉత్తరం అంటే తర్వాత అంటే ఏమిటి? 900 తర్వాత 7 సప్త. కాబట్టి సప్త ఉత్తరాని అతీతాని నవవర్ష శతానితే. కాబట్టి 907 సంవత్సరాలు. అంతేకాదు మాసాశ్చ షట్. షట్ అంటే 6 అండి, మాసం అంటే మాసంలో 6 నెలల. తథైవ అన్యత్ సమతీతం. సమతీతం అంటే గడిచిపోయింది. ఏమిని? దినత్రయం. త్రయం అంటే 3, అంటే 3 రోజుల కాలం. చూడండి, ఆమె మాత్రము అంత చక్కగా లెక్క పెట్టుకుందండి ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నది అన్న విషయము ఆమె లెక్క పెట్టుంది. కానీ పాపం ఈ ముని మాత్రము, ఆయన ఋషి మాత్రము ఆయన మనసులో లేదు అసలు. అంటే ఇక్కడ కూడా చూడండి, పురుషుల యొక్క బలహీనత, స్త్రీల యొక్క గట్టితనం బాగా బయటపడుతుంది అనమాట. అతను హాయిగా సుఖంగా ఉన్నాడు అనుకున్నాడు, కానీ ఎంతకాలం గడిచిపోతుందని ఆమె లెక్క పెట్టుకోలేదు. కానీ ఈమె మాత్రం లెక్క పెట్టుకుంది. అందుకనే ఖచ్చితంగా అది కూడా ఏదో సుమారుగా ఇన్ని సంవత్సరాలని కాదండి, లెక్క పెట్టి చెప్తున్నమాట. 907 సంవత్సరాల 6 నెలల 3 రోజుల కాలం గడిచిపోయింది అని పలికిందనమాట. సప్తోత్తరాని అతీతాని నవవర్ష శతాని తే మాసాచ షట్ తథైవ అన్యత్ సమతీతం దినత్రయం. ఈ విధంగా ఇంతవరకు కూడా ఆమె ఎంతకాలం గడిచిపోయింది? 900 సంవత్సరాల పైన 6 నెలల 3 కాలము గడిచింది. ఇది నిజము, పరిహాసము కాదు. సత్యం భీరు వదస్యేత పరిహాసో అథవా శుభే దినమేకమహం మన్యే త్వయా సార్ధమిహ ఆస్థితం. ఇవన్నీ విన్న తర్వాత ఆయనకి అనిపిస్తున్నమాట, ఇది నిజము, పరిహాసం కాదు. అప్పుడు ఋషి పలుకుతున్నాడు అనమాట, నీవు చెప్పేది సత్యమేనా? సత్యం భీరు వదసి ఏతత్. భీరులారా, సత్యం వదసి ఏతద్. భీరు రాలా అండి, భీరులారా కాదు. భీరులారా అంటే ప్లూరల్ అయిపోతుంది. భీరురాలా అంటే ఏకవచనం అనమాట. ఆమెని గురించి చెప్తున్నారు. భీరురాలా సత్యం భీరు వదసి ఏతత్. నీవు చెప్తున్న నిజమేనా? పరిహాసో అథవా శుభే, లేకపోతే కళ్యాణి పరిహాసమా? పరిహాసో అథవా శుభే దినం ఏకమహం మన్యే. కానీ నీతో కలిసి ఇక్కడ ఉన్నది దినం ఏకం అహం మన్యే. ఒక్కరోజే ఉన్నట్లున్నది నాకు, ఒక్క పగలే అనుకుంటున్నాను. దినం ఏకం అహం మన్యే త్వయా సార్ధం ఇహ ఆస్థితం. త్వయా సార్ధం అంటే నీతో కలిసి
నేను ఒక్క దినమే ఒక్క పగలే ఉన్నాను అనుకుంటున్నాను అని సత్యం వీరు వదస్యేత పరిహాసో అథవా శుభే దినమేకమహం మన్యే త్వయా సార్థమిహా స్థితం వదిష్యా. అప్పుడు బ్రహ్మలోచ ఉవాచ అంటే ఆమె చెప్తుందనమాట. ఎప్పుడైతే ఈయన అంటాడో ఏమిటి అన్ని సంవత్సరాలు గడిచిపోయిందా, కానీ నీతో ఉన్నది ఏదో ఒక్కరోజు మాత్రమే గడిచినట్టు అనిపిస్తున్నది నాకు అని చెప్పగానే బ్రహ్మలోచ ఉవాచ అప్పుడు ఆమె చెప్తుంది, వదిష్యామి అనృతం బ్రహ్మన్ కథమత్ర తవాంతికే. వదిష్యామి అనృతం అంటే ఇక్కడ నీ సమీపంలో అది కూడా బ్రహ్మన్ కథం అత్ర తవ అంతికే. తవాంతికే అది తవ అంతికే అంటే సమీపంలోనే అది. ఇక్కడ నీ సమీపంలో అసత్యం ఎలా చెబుతాను, అసత్యం నేను ఎలా చెప్పగలుగుతాను చెప్పి ఆమె అంటుందన్నమాట. నీవు నిజంగా నీ ముందులు అందరూ ఎలాంటి వాడు, నువ్వు విశేషేణ ఆద్య భవతా పృష్ట మార్గ అనువర్తిన అది కూడా ధర్మ మార్గం అనుసరిస్తూ నీచే ప్రశ్నించబడుతూ ఉంటే అందులోనూ విశేషించి ఇక్కడ నీ సమీపంలో అసత్యం ఎలా చెబుతాను, కాబట్టి ఇది నిజమే పలుకుతున్నాను అని చెప్తాం అనమాట. అప్పుడు వదిష్యామి అనృతం బ్రహ్మన్ కథం అత్ర తవ అంతికే విశేషేణాద్య భవతా పృష్ట మార్గానువర్తిన. కాబట్టి నేను చెప్పినది నిజమే, అబద్ధం ఎలా చెప్పగలుగుతాను, మీ ముందు నేను అబద్ధాన్ని ఎట్లా చెప్పగలను, అది కూడా విశేషించి సన్మార్గంలో నడుచుకోదలిచిన మీచే కోరబడిన దాన్ని ఈనాడు చెప్పగలనా అని. అంటే ఎవరైనా మంచి మార్గంలో నడుస్తాను అని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళకి అబద్ధం చెప్పగలుగుతామని చెప్పలేము. ఇక్కడ ఎలా ఈమె చెప్తున్నది సన్మార్గంలో నడుస్తాను అని కోరుకున్నదని, ఎందుకంటే ఆయన బయటకు వచ్చి సంధ్యావందనం చేసుకొని బయలుదేరాడు అనమాట. అది సంధ్యావందనమే కాదు, సంధ్యాకాలంలో చేయవలసిన కార్యక్రమాలు నిర్వహించుకోవసరము ఆయన బయటకు వచ్చాడు. కాబట్టి అది ఒక మంచి మార్గం అనమాట. అటువంటి మార్గంలో పోయే అతనికి అబద్ధం ఎలా చెప్పగలుగుతామని చెప్పలేము. అందుకనే చెప్తున్నది ఆమె, వదిష్యామి అనృతం బ్రహ్మన్ కథం అత్ర తవాంతికి విశేషాణాధ్యవతా పృష్ట మార్గానువర్తినా. అప్పుడు ఆ మాటలు విని నిశమ్య తద్వచ సత్యం సముని నృపనందనా నింగ్మాం దింగ్మాతీవేత్తం నినింద ఆత్మన నినింద ఆత్మానం ఆత్మన నినింద ఆత్మానం ఆత్మన అలా వస్తుందండి. నినింద ఆత్మానం ఆత్మన ధిన్మామితి వేత్తం. ఇక్కడ ధిన్మా అంటే అయ్యో అయ్యో అని, లేదు చీచి అంటుంటామండి. అదే సంస్కృతంలో ధిన్మా అండి. ధిన్ అంటే అయ్యో అయ్యో అనడం అనమాట. అంటే చీచి తను తాను నిందించుకోవటం అంట. నిశమ్య తత్వచ, నిశమ్య అంటే విని, ఆ మాటలు విని ఆమె పలికినటువంటి మాటలు నేను నిజమే చెప్తున్నాను, ఇది అబద్ధం కాదు, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది అని చెప్పగానే నిశమ్య తద్వచ సత్యం సముని నృపనందనా. సోముడు ఇలా చెప్తూ, ఓ రాజకుమారులారా, ఆమె చెప్పిన నిజం విని ఆ మునీశ్వరుడు చీచి అని తను తాను నిందించుకుంటూ మిక్కిలి వాపోతూ ఇలా భావించాడు. నిశమ్య తద్వచ సత్యం సా ముని నృపనందనా ధిన్మా ఇది వేత్తం నినింద ఆత్మానం ఆత్మన. నినింద ఆత్మానం అంటే తన్ను తాను, ఆత్మన అంటే తన మనసులో తన్ను నిందించుకున్నాడు, తన మదిలో తను నిందించుకున్నాడు. ఇది ఇక్కడ నినింద ఆత్మానం ఆత్మన. ఏమని ధింగ్మాం ఇది వేత్తం. కాబట్టి దిక్ మాం అంటారు. అను మాటలు నిందా వాచకం అనమాట. దిక్ అనే పదము అవ్యయం, దానితో జత చేయబడిన మాం అన్నది ద్వితీయ విభక్తి ఏకవచనం, రెండింటి కలయిక దిన్ మాం అంటున్నాను. కాబట్టి రాజపుత్రులారా, ఆమె మాటలు విన్న ముని నిజమనియే నమ్మి దిక్ మాం అని పలుమార్లు అనుకుంటూ తాను తన మదిలో నిందించుకున్నాడు. ఆ తర్వాత ముని చెప్తున్నాడు ఏమని, సపాంసి మమ నష్టాని హతం బ్రహ్మవిదాం ధనం హతో వివేకేనాపి యోషి మోహాయ నిర్మిత. అప్పుడు ఆయనకి అర్థమైపోయిందనమాట, తాను ఇన్ని రోజులు తపస్సు చేసి కూడబెట్టుకున్నటువంటి తపోధనం అంటారు, అది అంతా కూడా దొంగల పాలు. మనం కూడబెట్టుకున్న ధనము దొంగల పాలైనట్లుగా పాప ఆ మహర్షి కూడా తపాంసి మమ నష్టాని, నా తపస్సులన్నీ క్షీణించిపోయాయి. తపాంసి మమ నష్టాని అంటే ఏమిటి, బ్రహ్మవిదాం వేదజ్ఞం అంటే ఆ జ్ఞానం నాది నశించినది, కోల్పోతిని. బ్రహ్మవిధాం ధనం అంటే బ్రహ్మవేత్తల ధనం నశించిపోయింది. అతో వివేక కేనాపి, నా వివేకం ఏమనిది
ధ్వంసమైపోయినది. మోహం పుట్టించడానికే స్త్రీ సృష్టించబడింది. యోషి యోషి యోషిత్ మోహాయ నిర్మిత. మోహాయ అంటే ఏమిటి? మనల్ని మోహించే దానికోసమే, అంటే మోహం పుట్టించడానికే స్త్రీ సృష్టించబడినది. అయ్యో అయ్యో నా తపస్సు కూడా నశించడని వేదవేత్తల ధనములు అని అవే కదా, మంచి చెడును గుర్తించే వివేకము పోయింది. అతడు ఎవడో గాని మనుషులకు మత్తువలు కూడా కొరకు ఆడదాన్ని పుట్టించినాడు చెప్పి ప్రతి మగవాడు కూడా అనుకునేటువంటిదే కదండి ఈ రోజుల్లో కూడా. అంతా అయిపోయిన తర్వాత సంసారం అంతా కూడా చిరాకు వచ్చినప్పుడు అనుకునేటువంటిది అనమాట. అలా మోహంలో పడిపోయినాయని చెప్పి. సరి ఆ తరువాత నిశమ్యత ధ్వచ సత్యం సమునిర్ సమునిర్ నృపనందనా దిగ్మాం దిగ్మాం ఇది వేత్తం నినింద ఆత్మన ఆత్మన తపాంసి మమ నష్టాని హతం ధర్మవిదాం ధనం అతో వివేక కేనాపి యోషిన్మోహాయ నిర్మిత. అప్పుడు ఆయన ఆత్మను నిగ్రహించుకొని షడౌర్లు అంటే ఊర్మి షట ఊర్మి షట్కా ఊర్మి షట్కాతిగం బ్రహ్మజ్ఞేయం ఆత్మజయేన మే మతిరేషా హృతాయేన ధిక్తం కామం మహాగ్రహం. దిక్కామం మహాగ్రహం. ఇక్కడ ఊర్మి అంటే ఏమిటి? ఊర్మి అంటే ఆత్మను నిగ్రహించుకొని ఊర్మి ఊర్మి షట్క అతిగం. షట్కాతిగం అవుతుంది. షట్క అతిగం. ఇక్కడ షట్క అంటే షడూర్ములు అంటారు. అంటే ఆకలి, దప్పిక, లోభం, మోహం, ముసలితనం, మరణం అన్నమాట. కాబట్టి ఊర్మి షట్కం అంటారు. అంటే సంసార సముద్రంలో వచ్చే అలలు. ఊర్మి అంటే అలలు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఊర్మి షట్కాతిగం అంటే సంసార సముద్రంలో వచ్చే అలలు ఇవి 6 అన్నమాట. ఏమిటవి? ఆకలి దప్పులు, ఆకలి, దప్పిక, లోభం, మోహం, ముసలితనం, మరణం. దీనికి అతీతమైనటువంటి పరబ్రహ్మాన్ని గురించి నేను తెలియవలసి ఉన్నది. మతిరేషాహృతాయేన ధిక్తం కామ మహాగ్రహం. కానీ బ్రహ్మజ్ఞేయం ఆత్మజయేన మే. బ్రహ్మజ్ఞేయం ఆత్మజయేన మే అంటే ఏమిటి? ఇవన్నీ కూడా చెప్పబడినటువంటి వాటిని దాటుకొని పోయి ఉంటిని. బ్రహ్మ నన్ను మనస్సును గెలిచినాడా లేదా అని తెలుసుకోవడానికి ఇట్లా చేసినాడు. అందువల్ల నా మతిని కోల్పోయినాను. మతి ఏషా హృతా ఏనది తం కామం మహాగ్రహం. అది కూడా మహాగ్రహం అంటే ఏమిటి? చాలా పెద్దదైనటువంటి కామం అనేటువంటి పెద్ద గ్రహాన్ని నేను మెచ్చను అని చెప్పి నిందించుకున్నాడు. ఇట్లా చేసిన కామం అనే పెద్ద గ్రహాన్ని నేను మెచ్చను. మతిరేషా హృతా ఏన ధిక్తం కామం కామ మహాగ్రహం. కామం అనేటువంటి మహాగ్రహం నా బుద్ధిని కాజేసిందన్నమాట. అది కూడా ఎలాంటి వాడు? నేను ఊర్మి షట్కాతిగం బ్రహ్మజ్ఞేయం ఆత్మజయేనమే మతిరేషా హృతాయేన. నేను అన్నిటినీ దాటుకొని వేటిని? షడూర్ములను అంటే ఆకలి, దప్పిక, లోభం, మోహం, ముసలితనం, మరణం వీటన్నిటి కూడా అతీతమైనటువంటి పరబ్రహ్మాన్ని గురించి నేను తెలియవలసి ఉన్నది. కానీ ఎవరో కామం అనేటువంటి మహాగ్రహం నా బుద్ధిని కాజేసింది. వ్రతాని వేద విద్యాప్తి కారణాన్ని అఖిలాని చ నరకగ్రామ మార్గేణ సంగేన అపహృతాని మే. అంతేకాదు వ్రతాని వేద విద్యాప్తి కారణాన్ని అఖిలాని చ. వ్రతాని వేద విద్యాప్తి కారణాన్ని అంటే వేదాలచే తెలియబడే పరమాత్మను పొందింపజేసే సమస్తాలైన వ్రతాలన్నిటినీ నరకగ్రామ మార్గేణ నరకలోక ద్వారమైనటువంటి అంగనా సంగం సంగేన అపహృతాని మే. సంగేన అపహృతాని అంగనా సంగం హరించి వేసింది. అంటే ఏమిటి? అంగన అంటే స్త్రీ అండి. ఈ స్త్రీ సంఘము ఈ పూర్తిగా హరించి వేసింది. అయ్యో ఈ స్త్రీ సంగమంతో నేను వేద విద్యను సంపాదించుకోవడానికి కారణములైన వ్రతాలు, ఉపవాసాలు మొదలైన అన్నీ కూడా నరకమును చేర్చే బాటలో దోచుకొనబడినవి అని చెప్పి తను తాను నిందించుకున్నాడు అనమాట. వినింద్యేత్తం స ధర్మజ్ఞ స్వయం ఆత్మానం ఆత్మన తాం అప్సరసం ఆసీనం ఇదం వచనం అబ్రవీత్. తాం అప్సరసం ఆసీనాం ఇదం వచనం అబ్రవీత్. వినింద్య ఇత్తం. ఈ విధంగా వినింద్య అంటే తన్ను తాను నిందించుకుంటూ ఆ ధర్మజ్ఞుడు స్వయం ఆత్మానం ఆత్మన
తను తాను నిందించుకుంటున్నాడు అనమాట. వేరెవరూ నిందించడం లేదు. తాను చేసిన పనికి తానే నిందించుకుంటున్నాడు అనమాట. అప్పుడు తాం అప్సరస ఆసీనం ఇదం అప్సరస ఆసీనా ఇదం. ఎందుకంటే చాలా కరెక్ట్గా చెప్పుకోండి. అది ఆసీనం అంటే వేరే అర్థం వస్తుంది. ఆసీనుడు ఉన్నటువంటి పుంలింగం అయిపోతుంది. ఆసీన అంటే స్త్రీలింగము, కూర్చొని ఉన్నటువంటిది అని అర్థం. ఆసీన ఇదం వచనం అబ్రవీత్. తాం అప్సరస ఆసీన ఇదం వచనం అబ్రవీత్. ఆ విధంగా ఆ ధర్మజ్ఞుడు తను తాను నిందించుకుంటూ కూర్చొని ఉన్న అప్సరతో ఇలా అన్నాడనమాట. ఏమని? గచ్చ పాపే యథా కామం, గచ్చ పాపే యథా కామం, యత్ కార్యం తత్కృతం త్వయా దేవరాజస్య మక్షోభం కుర్వంత్యా భావచేష్టితైః. పాపం అప్పుడు ఈయన కళ్ళు తెరిచాడనమాట. ఏమి జరిగిపోయినది అనేటువంటి విషయాన్ని అప్పుడు తెలుసుకున్నాడు. కాబట్టి ఈ స్త్రీ సంగమంతో నేను వేద విద్యను సంపాదించుకోవడానికి కారణమైన వ్రతాలు, ఉపవాసాలు అన్నిటినీ కూడా నరకమును చేర్చే బాటలో దోచుకొనబడినవి. ఇట్లా ధర్మజ్ఞుడు తనను తాను తిట్టుకొని ఆశ్రమం ముందు కూర్చొని ఉన్న అచ్చరతో ఈ మాట అన్నాడన్నమాట. తాం అప్సరసాం ఆసీనాం ఇదం వచనం అబ్రవీత్. ఏమని చెప్పాడు? ఓ పాపిష్ఠురాలా, ఓ ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపో. గచ్చ పాపే యథా కామం. అది కూడా ఎక్కడికి పోమంటున్నాడు? గచ్చ అంటే వెళ్ళు. పాపాత్మురాల యథా కామం, నీ ఇష్టం వచ్చిన చోటికి పో. యథా కామం యత్ కార్యం తత్కృతం త్వయా. నీవు చేయవలసిన పని ఏది ఉన్నదో దాన్ని పూర్తి చేసినావు కదా. యత్ కార్యం, ఏ కార్యం అయితే చెయ్యవలసినదో, తత్కృతం త్వయా, తత్ అది కృతం చెయ్యబడినది, త్వయా నీ చేత. కాబట్టి ఇంకా నీవు వచ్చిన పని అయిపోయింది. కాబట్టి దేవరాజస్య మక్షోభం కుర్వంత్యా భావచేష్టితైః. ఎక్కడికి పోంటున్నాడు? అది నీకు చేయవలసిన పని ఏది ఉన్నదో దాన్ని పూర్తి చేసినావు కదా, అది నీకు మేలు కలిగించేది కదా, దేవరాజుకు హర్షాన్ని కలిగిస్తుంది. దేవరాజస్య మక్షోభం కుర్వంత్యా భావచేష్టితైః. నీలోని ఉద్దేశాలను వెల్లడించే భావాలతో, చేష్టలతో కట్టిపడవేసినావు, నాకు మనక్షోభ కలిగించినావు. కాబట్టి నీవు ఇక్కడ భావ అంటే ప్రేమ భావం అని అర్థం. అంటే వాటితో కూడిన చేతలతో మరియు నవ్వులతో కూడిన కనుబొమ్మల కదలికతోను నా మనస్సును కలతబెట్టిన నీవు దేవరాజు యొక్క పనిని పూర్తి చేసినావు. దేవరాజస్య మక్షోభం తత్కృతం త్వయా దేవరాజస్య మక్షోభం కుర్వంత్యా భావచేష్టితైః. కాబట్టి నీవు వచ్చినటువంటి కార్యము సాధించావు. అది కూడా దేవేంద్రుని యొక్క కార్యం అన్నమాట. పాపాత్ములాలా నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపో. నీవు చేయవలసిన పని ఏదో అది నీ పూర్తి చేయబడింది. నీ భావ విలాసాలతో నన్ను కలత చెందించి దేవరాజు పని పూర్తి చేసి పెట్టినావు. నత్వాం కరోమ్యహం భస్మ క్రోధ తీవ్రేణ వహ్నినా సతాం సాప్తపదం మైత్రం ఉషితోహం త్వయా సహా. ఇక్కడ కూడా చూడండి, ఆయన ఒక ధర్మాన్ని ఆచరిస్తున్నాడు అనమాట. ఏమిటంటే, ఈ రోజులో ఆగ్రహం వస్తే మనం ఏదైనా చేస్తుంటాం, చూస్తూనే ఉన్నాం, రోజు చూస్తున్నాం. ఏ మీడియా వేసినా ఇదే విషయాలన్నమాట. ఆగ్రహంలో మనిషి మృగమైపోతున్నాడు, ఆగ్రహంలో మృగమైపోతున్నాడు అనమాట. కానీ ఇక్కడ ఈ మహర్షి తీవ్రమైన క్రోధ చెప్తున్నాడు. ఏమని? నత్వాం కరోమి అహం భస్మ. నిన్ను నేను భస్మం చెయ్యను. నేను తీవ్రమైన క్రోధాగ్నితో నిన్ను భస్మం చెయ్యను. నత్వాం కరోమి, నా అంటే చెయ్యను అని అర్థం. నత్వాం కరోమి అహం భస్మ. ఎందుకని? క్రోధ తీవ్రేణ వహ్నిన. క్రోధం అనేటువంటి కోపముతో, క్రోధం అనే అగ్నితో నిన్ను భస్మం చెయ్యను. ఎందుకని? సతాం సాప్తపదం మైత్రం ఉషితో. ఎందుకంటే సతాం అంటే సత్పురుషులు, సాప్త పదం 7 అడుగులు కలిసి నడవడం. మైత్రి అనేది ఏమిటి? సత్పురుషులకు 7 అడుగులు కలిసి నడవడం వల్ల కానీ, 7 మాటలు మాట్లాడటం వల్ల కానీ ఏర్పడుతుంది మైత్రి అనేది. ఎవరికి? అందరికీ కాదండి, సత్పురుషులకు. సతాం ప్రాప్త పదం, సాప్త పదం, ప్రాప్త కదండి, సాప్త పదం. సాప్త అంటే 7 అండి, పదం అంటే అడుగులు. అంటే సత్పురుషులకు సాప్తపదం మైత్రం ఉషితో అహం త్వయా సహ. కాబట్టి 7 అడుగులు కలిసి నడవడం వల్ల కానీ, 7 మాటలు మాట్లాడటం వల్ల కానీ ఏర్పడుతుంది. కాబట్టి నేను నీతో చాలా కాలం కలిసి ఉన్నాను అనమాట. కాబట్టి ఆ యొక్క కృతజ్ఞతతో
నత్వాం కరోమ్యహం భస్మ క్రోధ తీవ్రేణ వహ్నిన సతాం సాప్తపదం మైత్రం ఉషితోహం త్వయా సహ. నీతో చాలా కాలం కలిసి ఉన్నాను అనమాట. అందుకే చెప్తారు, ఒక గ్రామం నుండి మరొక ఊరికి పోయేవారు మాటలో కలిసి 7 అడుగులు వేస్తే స్నేహం ఏర్పడటం లోకంలో అందరికీ ఎరుక ఉన్నదే అనమాట. ఎరుక అంటే తెలుసు అని అర్థం. నేను నీతో కలిసి చాలా కాలం ఉన్నాను, అందువల్ల నేను నిన్ను శాపాగ్నితో బూడిద కుప్ప చేయలేకపోతున్నాను. చెయ్యను ఓ ప్రమ్లోచ. నేను తీవ్రమైన క్రోధం అనే అగ్నితో శాపం పెట్టి బూడిద బుగ్గి చేయలేకున్నాను. తెలియని వారు దారిలో కలిసి 7 అడుగులు నడిస్తే స్నేహం ఏర్పడుతుంది అంటున్నారు. ఇది అందరికీ అనుభవంలో ఉన్నది. సత్పురుషులు మైత్రి కలవారు. నేను నీతో కలిసి కాపురం ఉన్నాను, పెద్ద కాలం వెళ్ళిపోయింది, అయినా నీ తప్పేమున్నది? ఏ పని చేసినా ఏమి చేసినావని నీపై కోపం చెందను. అథవా తవ కో దోష, అంతేకాదు అథవా తవ కో దోష. కో అంటే ఏమి, దోష అంటే దోషం. అయినా కూడా నీ తప్పు ఏముంది కనుక కింవా కుప్యామి అహం తవ, నీ మీద కోపపడడానికి తప్పంతా పూర్తిగా నాదే. మమేవ దోషో నితరాం. నితరాం అంటే ఎప్పుడు కూడా మయేవ దోషో, నాదే దోషము. ఏమిటది? ఏన అహం అజితేంద్రియ. అజితేంద్రియ, జితేంద్రుడు అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండేటువంటి వాడు. అది చాలా సందర్భాల్లో మనం వాల్మీకి రామాయణం చాలా సందర్భాల్లో జితేంద్రుడు అంటే తెలుసుకున్నాం. అంటే ఇంద్రియాలను జయించినటువంటి వాడు అనమాట. అంటే ఎటువంటి పరిస్థితి కూడా లోన ఉన్నటువంటి ఇంద్రియ శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం. కానీ ఇక్కడ అజితేంద్రియ అన్నారు, అంటే ఆ ఇంద్రియాలను నేను లోబర్చుకోలేకపోయాను అనమాట. కాబట్టే తప్పంతా పూర్తిగా నాదే. ఇంద్రియ నిగ్రహం ఏమాత్రం లేని వాడైపోయాను అనమాట. మైమేవ దోషో నితరాం ఏనాహం అజితేంద్రియ. ఒకవేళ నాలోనే కదా ఇంద్రియ నిగ్రహం ఉంటే ఎవరు ఎన్ని చేస్తే కూడా శుభ్రంగా వాళ్ళని దహించి వేసేవాడిని అప్పుడే నిన్ను. కానీ అది నా బలహీనత వల్ల ఇన్ని సంవత్సరాలు నీతో గడపడం జరిగిందనమాట. కాబట్టి దీనికి అంతా కూడా కారణం నేనే, దీంట్లో నీ తప్పేమీ లేదు. మయా శక్ర ప్రియార్థిన్య కృతో మే తపసో వ్యయ త్వయాధిక్వాం మహామోహ మంజూషాం సుజుగుప్సితాం. అది కూడా మయా శక్ర ప్రియార్థిన్య. శక్ర నేను శక్రుని మెప్పుకోరి యయా శక్ర ప్రియార్థిన్య. ప్రియ అర్థిన్య అంటే ఏమిటి? మెప్పుకోరి నా తపస్సు నీవు అటువంటి నన్ను కృతోమే తపసో వ్యయ, నా తపస్సు నీవు నాశనం చేశావు. వచ్చి నీవు మోహమనే పెద్ద పెట్టె వంటి దానవు. మంజూషం అంటే నీవు ఎటువంటి దానవు? త్వయాధిక్ త్వాం మహామోహ మంజూషాం. మహామోహం అనేటువంటి ఒక పెద్ద పెట్టె వంటి దానవు నీవు. జుగుప్సితాం, చర్య మిక్కిలి అసఖ్యమైనదే, నిందాపాత్రమవుగాక అని చెప్పి ఇతర ప్లంలోచను కొంతవరకు తన ఆగ్రహాన్ని వెలిబుచ్చుతాడనమాట ఆమె పైన. ఆ తర్వాత ఏం జరిగింది ఏమని మనం రేపు ఈ 44వ శ్లోకం చదువుదండి. మరి ఈరోజు చదవలసిన వాళ్ళు ప్రారంభిస్తే ఒక 10 శ్లోకాలు ఇన్ని అయితే అని చెప్పి చదువుతారండి. ఉన్నాయా పుస్తకాలు? దాసం గురుగారు. దాసం చదవమ్మా. కండు చరిత్రము. శ్రీ పరాశరవాచ తపశ్చరస్తు పృథివీం ప్రచేతస్సు మహీరుహాః అరక్ష్యమాణాం ఆవవృహు బభూవాధ ప్రజాక్షయః నాసకర్మరుతో వాతుం వృతం ఖమభవద్రుమైః దశవర్ష సహస్రాణి నా చేచుక్షేష్టితం చేష్టితుం ప్రజాః తాన్ దృష్ట్వా జలనిష్క్రాంతాః సర్వే క్రుద్ధాః ప్రచేతసః ముఖేభ్యో వాయుమగ్నించ తే అసృజన్ జాతమన్యవః ఉన్మూలానధతాన్ వృక్షాన్ కృత్వా రసోషయత్ తానగ్నిః అదహద్ఘోరః తథా అభూత్ ద్రుమం సంక్షయః ద్రుమక్షయ మధో దృష్ట్వా కించిత్ చేష్టేషు సాఖీషు ఉపగమ్య అబ్రవీత్ ఏనాన్ రాజా సోమః ప్రజాపతీన్ కోపం యచ్చత రాజానః శృణుధ్వం
शृणुध्वं च वचो मम सन्धानं वः करिष्यामि सह क्षितुरैः अहं रत्नभूता च कन्येयं वार्क्षेयी वरवर्णिनी भविष्यज्ञानता पूर्वं मया गोभिर्विवर्धिता मारीषा नाम नाम्नैषा वृक्षाणामति वृक्षाणामिति निर्मिता भार्यावो अस्तु महाभागाः ध्रुवं वंशविवर्धिनी यष्माकं तेजसो अर्धेन मम चार्धेन तेजसः अस्यामुत्पत्स्यते विद्वान् दक्षो नाम प्रजापतिः ममांसेन च संयुक्तो ममांसेन च संयुक्तो यष्मन्त तेजमयेन वै तेजसाग्नि समो भूयः प्रजा संवर्धयिष्यति कंडुर्नाम मुनिः पूर्वम् आसीत् वेद विदाम्बरः सुरम्ये गोमती तीरे सा तेपे परमं तपः तत्क्षोभाय सुरेन्द्रेण प्रम्लेचाख्या परस्परः प्रयुक्ता क्षोभयामास तं ऋषिं सा शुचिस्मिता क्षोभितस्य तया सार्धं वर्षाणामधिकं शतम् द्रोण्यां विषयासक्तमानसः सातं प्राह महाभाग गन्तुमिच्छाम्यहं दिवं प्रसादसुमुखो ब्रह्मन् अनुज्ञां दातुमर्हसि तयैव मुक्तसमुनिः तस्यामासक्तमानसः दिनानि कतिचिद्भद्रे स्थीयताम् इत्यभाषत एवमुक्ता ततस्तेन साग्रं वर्षशतं पुनः भुजे विषयास्तन्वीं तेन सार्धं महात्मना अनुज्ञां देहि भगवन् प्रव्रजामि त्रिदशालयम् उक्तस्तयेति स पुनस्तीयताम् इत्यभाषत पुनर्गते वर्षशते साधिके सा सुभानना यामीत्याह दिवं ब्रह्मन् प्रणयात् स्मितशोभनम् उक्तस्तयेन स मुनिः उपगृह्याय ते क्षणां प्राहास्यतां क्षणं सुब्रू चिरकालं गमिष्यसि तत्शापभीता शुश्रोणी सह तेनर्षिता पुनः शतद्वयं किञ्चिदूनं वर्षाणामन्वतिष्ठत गमनाय महाभागा देवराजनिकेतनं प्रोक्तस्तया तन्वाय स्थीयताम् इत्यभाषत तस्य शापभयाद्भीक्ता दाक्षिण्येन च दक्षिणा प्रोक्ता प्रणयभङ्गार्ती वेदिनी न जहो मुनिम् तया च रमतस्तस्य महर्षेः तदहर्निशं नवम् अभूत् प्रेम मन्मथाविष्टचेतसः एकदा त्वयता युक्तो निश्चक्रामोटजात् मुनिः निष्कामन्तं च कुत्रेति गम्यते प्राह सा शुभा इत्युक्तस्य तदा तया प्राह परिवृत्तमहाशुभे सन्ध्योपास्तिं करिष्यामि क्रियलोपो अन्यथा भवेत् ततः प्रहस्य सुतति सातं प्राह महामुनिं किमद्य सर्वधर्मज्ञ परिवृत्तमहास्तव बहूनां विप्रवर्षाणां महस्तव गतमेतन्न कुरुते विस्मयं कस्य कद्यताम् मुनिरुवाच प्रातस्तमागता भद्रे नदीतीरमिदं शुभं मया दृष्ट्वा च तन्मङ्गी प्रविष्टा च ममाश्रमम् इमं हि वर्तते सन्ध्या परिणाममहोगतम् अपहासः किमर्थो अयं सद्भावः कज्यतां मम प्रत्यूषा स्यागता ब्राह्मन् सत्यमेतत् न तन्मृषा
తత్వ తత్వర్గ తస్య కాలస్య గతాన్యర్ధ శతాని తే తతః సహ తతః ససాద్వద తతః ససాద్వసో విప్రః తాం ప్రపచ్ఛాయ తే క్షణాం కద్యతాం భీరుకః కాలః త్వయా మే రమతః సహ సప్తోత్తరాణ్యతీతాని నవవర్షశతాని తే మాసాస్య షట్ తదైవాన్యత్ సమతీతం దినత్రయం సత్యం వీర్వదస్యేతత్ పరిసహసో అథవా శుభే దినమేకం మహం మన్యే త్వయా సార్ధమిహాస్థితం వదిష్యామ్యానుతం బ్రహ్మన్ కథమత్ర తవాంతికే విశేషేణాద్య భవతా పృష్టా మార్గానురక్తినా వర్తినా నిశమ్య తద్వచస్త్వద్యం సా మునిః నృపనందనాః దిక్ 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 ధిక్ మామిత్యతీవ్యర్థం నినంద ఆత్మనా ఆత్మవాన్ ఆత్మ అమ అన ఆత్మనా ఆత్మనా ఆత్మన ఆత్మనా తపసాం మమ నష్టాని హతం బ్రహ్మ విదాంధనం వృద్ధో వివేకః కేనాపి యోషిన్మోహాయ నిర్మిత ఉన్మీషత్కార్తిగం బ్రహ్మ జ్ఞేయమాత్మజనే జయేన మే ఉన్మీషత్కార్తిగం బ్రహ్మ జ్ఞేయమాత్మ జయేన మే మరిరేషా వృతాదేన దిక్తం కామ మహాగ్రహం వ్రతాని వేద విద్యాప్తి కారణాని అఖిలాని చ నరకగ్రామ మార్గేణ సంగేనాపహృతాని మే వినింద్యేర్థం స ధర్మజ్ఞః స్వయ ఆత్మాన ఆత్మనా తాపస్స రసం ఆసీనాం తాపస్సరసం ఆసీనాం ఇదం వచనమబ్రవీత్ గచ్చ పాపే యథా కామం యత్కార్యం తత్కృతం త్వయా దేవరాజస్య మత్క్షోభం కుర్వంత్యా భావచేష్టితైః నా త్వాం కరోమ్యహం భస్మ తీవ్రేణ వహ్నినా సతాం సప్తపదం మైత్రం ఉషితో అహం త్వయా సహ అథవా తవ దోషః కః కిం వా కుప్యామ్యహం తవ మమైన దోషో అతితరాం ఏనాహం అజితేంద్రియాః మయా శక్ర ప్రియార్థిన్యా కృతో మప్తపసో వ్యయః త్వయా ధిక్త్వా మోహ మంజూషాం సుగుప్సితం సుజుగుప్సితం. సరే చక్కగా చదివారు. మనం సమయం అయిపోయింది కాబట్టి మంగళం పాడుతున్నా. రేపు చిన్న చిన్న దోషాలు ఉన్నాయి, రేపు చెప్తున్నాం. స్వస్తి అలాగే. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సత్యతారిణి. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. పుత్రపుత్రిణः సంతు పౌత్రిణः. అధనా సదనా సంతో జీవంతు శరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి.